దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. అదేవిధముగా స్థానిక దైవజనులు రెవరెండ్ కె రవికుమారయ్య గారికి కూడా నా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు వారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే సంఘ అధ్యక్షులు మరి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సుకుమారి గారికి, సంఘ కార్యవర్గం వారికి కూడా నా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్నిటి ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మీ అందరికీ కూడా నా కుటుంబం తరపున మరి నరసింగపురం సంఘ పక్షంగా కూడా మీ అందరికీ శుభాలు వందనాలు కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. దయతో మరి లూకాసు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుని ఉన్నాము. దయతో 15, 16 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అయ్యుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. దేవుడు ఇచ్చిన వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇప్పుడు నీ వాక్యమును దేవా మేము ధ్యానించుచుండగా మీరే మీ ఆత్మ చేత మమ్మలను నింపి నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడి నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచి మహిమ మీరు పొందమని, నన్ను కూడా నీ నోటు బోరగా వాడుకోనమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే, యోహాను బాప్తిసమిచ్చేటటువంటి కాలములో చాలామంది యోహాను దగ్గరికి వస్తూ ఉండేవారు. వస్తున్నటువంటి సమయంలో యోహాను ఏమనుకున్నారంటే, యోహానే క్రీస్తు ఉన్నాడేమో అని కొందరు అభిప్రాయపడతా ఉండేవారు. అందుకనే 15వ వచనంలో ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండినేమో అని అందరూ యోహానును గురించి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా అనేటటువంటి మాట. యోహాను దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వచ్చినటువంటి చాలామంది ఏమనుకునేవారటంటే, యోహానునే క్రీస్తు అనేటటువంటి అభిప్రాయం వారికి కలుగుతూ ఉండేదట. అలాంటి సమయంలో యోహాను ఇచ్చినటువంటి మంచి మాట ఏంటంటే, భక్తుడైన యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. తన గురించి తాను ఏం చెప్పుకుంటా ఉన్నాడంటే, యోహానుకి అక్కడ ఉన్నటువంటి జనసమూహం యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. ఏంటంటే, నన్ను వీళ్ళు క్రీస్తు అనేటటువంటి ఆలోచన అభిప్రాయం వీరికి కలుగుతూ ఉంది, అసలు నేను ఎవరనన్నది వీరికి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశాన్ని అతడు తెలుసుకుని ఏం చేశాడంటే, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అనేటటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన గురించి ఆయన చెప్పుకునే మాట ఏంటంటే, నేను నీళ్లలో మాత్రమే మీకు బాప్తిసం ఇస్తా ఉన్నాను. తర్వాత ఆయన చెప్పే మాట ఏంటంటే, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, నాకంటే శక్తి కలిగినటువంటి ఒక ఆయన వస్తా ఉన్నాడు. నేను కేవలము నీటి బాప్తిసం వరకు మాత్రమే మీకు ఇవ్వగలను. నా వెనకాతల వచ్చేటటువంటి ఆయన ఎవరంటే, నాకంటే శక్తిమంతుడు, నేను మాత్రం క్రీస్తును కాదు. అనగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోహాను తన్ను తాను తగ్గించుకొని మన ప్రభు అయిన యేసయ్యను
హెచ్చిస్తూ ప్రభు అయిన యేసయ్యను ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఇక తర్వాత ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. కనీసం ఆయన చెప్పులు కూడా నేను విప్పడానికి అర్హత కలిగినటువంటి వాడిని కాదు. నన్ను మీరు క్రీస్తు అని అనుకుంటున్నారయ్యా, నాలో మాత్రం శక్తి ఏమీ లేదు, నా వెనక వచ్చేటటువంటి ఆయన ఎలాంటి వాడంటే నాకంటే శక్తి కలిగినటువంటి వాడు. తర్వాత ఆయన చెప్పేటటువంటి రెండో మాట ఏంటంటే, కనీసం ఆయన చెప్పులు కూడా నేను విప్పడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిని నేను కాదు. మీరు నన్ను క్రీస్తు అనుకుంటున్నారు, నేను కాదు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాదు. అంటే తన్ను తాను తగ్గించుకుని ప్రభు అయిన యేసయ్యను ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. తర్వాత విషయం ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఎలాగిస్తాడట, నేను కేవలము నీటి మూలముగానే మీకు బాప్తిస్మం ఇవ్వగలను. యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మం ఇస్తారు. ఆయన ఇచ్చే బాప్తిస్మం ఎలాంటిదంటే, ఆయన పరిశుద్ధాత్మలోను అనేటటువంటి మాట దగ్గర అక్కడ పుట్నోట్ 2 అనేటటువంటి అంకి ఉందా కిందన మనం గమనించగలిగితే, లేక పరిశుద్ధాత్మతోను అనేటటువంటి మాట అక్కడ మనకు కనపడు. అనగా యేసు ప్రభు గురించి కానీ చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేను కేవలము నీటిలో మాత్రమే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన ఎలాంటి వారంటే పరిశుద్ధాత్మలో ఆయన మీకు బాప్తిసాన్ని ఇస్తారు. తర్వాత రెండోది తర్వాత ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడంటే, అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. యేసు ప్రభువుని గురించి యోహాను చాలా భక్తుడైన యోహాను చాలా ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన గురించి కానీ చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన ఎలాంటి వాడంటే నాకంటే శక్తిమంతుడు. రెండోది ఏంటంటే, కనీసం ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు. మూడోది ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. నాలుగోది ఏంటంటే, అగ్నితో ఆయన మీకు బాప్తిస్మం ఇస్తాడు. కేవలం నేను నీటితో మాత్రమే ఇస్తాను. తర్వాత ఆయన చెప్పేటటువంటి ఇంకొన్ని మాటలు ఏంటంటే, ఆయన చేట ఆయన చేతిలోనున్నది. తర్వాత మన 17వ వచనంలో ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఇక్కడ మనం గమనించగలిగితే, ఒకటి యేసు ప్రభు శక్తిమంతుడు, రెండోది యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు, మూడోది యేసు ప్రభు వారు ఎలాంటిదంటే పరిశుద్ధాత్మలైన బాప్తిస్మం ఇచ్చేటటువంటి వాడు, నాలుగోది ఆయన ఎలాంటిదంటే అగ్నితో ఆయన బాప్తిస్మం ఇచ్చేవాడు, ఐదోది ఎలాంటిదంటే చేట ఆయన చేతిలో ఉంది. ఇక్కడ మనం గమనించగలిగితే, చేటను ఈ యొక్క పొలాలు నూర్చేటటువంటి సమయంలో ఆ ధాన్యాన్ని ఎగరపోస్తున్నటువంటి సమయంలో ఆ చేటలోనికి తీసుకొచ్చి ఎగరపోసేవారు. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, కానీ పూర్వం ముందున్నటువంటి దినాల్లో ఏం చేసేవారంటే చేట ద్వారా వాటిని ఆ ధాన్యాన్ని ఎగరపోస్తూ ఉండేవారు. అప్పుడు ఆ చేట ఏం చేస్తుందంటే, ఇలా పైకి తీసుకునే చేటలు అన్నీ ఉంటాయి. ఆ చేట ఇలా పైకి తీసుకుని ఆ వడ్లు వేసిన తర్వాత జరిగే సంగతి మనకు తెలుసు, ధాన్యము ధాన్యము పొట్టు పొట్టు. అంటే ఇక్కడ మనం గమనించగలిగితే, ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు ఎలాంటి దేవుడంటే తీర్పు తీర్చేటటువంటి దేవుడు, లేకపోతే ఆయన గట్టి గింజలను పొట్టును వేరు చేసేటటువంటి దేవుడు అనడానికి కూడా అక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ చేట ఆయన చేతిలో ఉంది అంటే మంచి వాటిని చెడ్డ వాటిని పనికిరాని వాటిని వేరు చేసేటటువంటి, అనగా ఒక తీర్పు తీర్చేటటువంటి వాడు యేసు ప్రభు అని కూడా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకా యేసు ప్రభు వారి గురించి ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, కళ్ళాన్ని కూడా ఆయన ఏం చేస్తాడట, శుభ్రం చేస్తాడు. ఆయన కళ్ళాన్ని కూడా శుభ్రం చేసేటటువంటి దేవుడు. తర్వాత ఇంకా కిందనేమంటాడంటే, తన కొట్టులో గోధుమలు పోసి, అంటే మంచి గింజలన్నిటిని ఎక్కడ వేస్తాడట ఈయన,
కొట్టులో వేస్తాడు. అనగా ఆయన యొక్క రాజ్యములోనికి మంచివారిని అందరినీ కూడా ఆయన తీసుకువెళ్తాడు. పొట్టు గురించి కిందన అంటాడు కదా, ఇదిగో ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని అందరితో చెప్పిన. పొట్టును కూడా కాల్చేసేవారు ఎవరట? మంచి గింజల్ని, మంచి గోధుమలన్నిటినీ కొట్టులో పోసేవారు ఆయనే, పొట్టును కాల్చేసేవారు ఆయనే. ఇక్కడ మనం గమనించగలిగితే యేసు ప్రభువుకున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఔన్నత్యాన్ని, లేకపోతే ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని యోహాను ఏం చేస్తున్నాడంటే చక్కగా వర్ణిస్తూ ప్రభువుని మహింపరుస్తూ ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ మాటలన్నీ ఎందుకు చెప్పవలసిందంటే, ఆయన యోహాన్నే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నేనే క్రీస్తే, యోహానే క్రీస్తే ఉన్నాడని వారు ఆలోచన కలిగి ఉన్నారు. అందు గురించి నేను కాదయ్యా బాబు యేసయ్యను, ఇదిగో యేసు ప్రభు వారు వేరైన ఉన్నారు, ఆయన నా వెనకట్లో వస్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఇదిగో ఎలాంటి దేవుడు అంటే నాకంటే శక్తి కలిగినోడు, పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇచ్చేవాడు, అగ్నితో బాప్తీసం ఇచ్చేటటువంటి వాడు. తర్వాత ఆ చేట ఆయన చేతిలో ఉంది. అంతేకాకుండా ఆయన కళ్ళను బాగుగా శుభ్రం చేసేటటువంటి దేవుడు, గోధుమలను కొట్టులో పోసేటటువంటి దేవుడు, పొట్టును ఆరని అగ్నితో కాల్చివేసేటటువంటి. అంటే ఇన్ని ఒక్కొక్కటి కూడా మనం గమనించగలిగితే ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠంగా మనం దీన్ని వివరించవచ్చు. అయితే ఈ దినాన్ని చాలా వరకు మనందరికీ కూడా మరి నీటి బాప్తీసం వరకు కూడా చాలా వరకు మనందరికీ కూడా కొంచెం అనుభవం అనేటటువంటిది ఉంటుంది. అయితే యోహాను ఏమంటున్నాడంటే నేను నీటి మూలముగా మీకు బాప్తీసం ఇస్తున్నాను. అయితే ప్రభువు ఏమిస్తున్నాడంటే పరిశుద్ధాత్మలో మీకు ఆయన బాప్తీసం ఇస్తా ఉన్నాడు. ఈ రోజున మనం గమనించగలిగితే ఒకవేళ ఇక్కడ మీ స్థితి ఎలా ఉందో, నా స్థితి ఎలా ఉందో ఎవరి స్థితి వారికే తెలుస్తుంది. మనందరి గురించి ఎవరికి తెలుసు అంటే మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి తెలుస్తుంది. అయితే ఈ దినాన్ని నీటి మూలముగా మనం బాప్తీసం పొంది ఉండొచ్చు, మంచిదే. అయితే యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మతో బాప్తీస అనుభవ పరిస్థితి మనకు ఉన్నదో లేదో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే ఈ మత్తయి సువార్తలో మనం గమనించగలిగితే 3వ అధ్యాయములో 16వ వచనంలో యేసు ప్రభు వారిని గురించి ఒక మాట ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తీసం పొందిన వెంటనే ఆయన ఒడ్డునకు ఎప్పుడైతే వచ్చారో ఆయన మీదకి ఏమి వచ్చింది అని దేవుని వాక్యం చెప్తుందంటే దేవుని ఆత్మ చేత ఆయన నింపబడినట్లుగా మనకు కనబడతా ఉంది. మరి యేసు ప్రభువు దేవుని కుమారుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. అలాంటి దేవుడే మరలా బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో ఆయన నింపబడితే మరి మనకు అవసరమా లేదా అన్నది మనం ఆలోచించాలి. రెండోది ఏంటంటే భక్తుడైన దావీదు అంటాడు కదా, ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. భక్తుడైనటువంటి దావీదు కూడా అంటాడు 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. ఆయన కోరుకున్నది ఏంటంటే నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు అంటాడు. యేసయ్యకు పరిశుద్ధాత్మ అవసరమైంది, భక్తుడైనటువంటి దావీదుకు పరిశుద్ధాత్మ అవసరమైంది. ఎందుకని? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది ఏంటంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవరైనా సరే
ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ లేని వారైతే వారు ఆయన వారు కాదు, ఆయన సంబంధులు కాదు. మనం నీటి మూలంగా బాప్తీసం పొందిన తర్వాత పేతురు కూడా అంటాడు, మీరు మారు మనసు నిమిత్తము బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును కూడా మీరు పొందుతారు. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయములో సమరియా పట్టణములో ఫిలిప్పు ఏం చేస్తాడంటే దేవుని వాక్యం ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అక్కడ అందరూ కూడా ఏం చేయబడతారంటే ఇదిగో నీటి బాప్తీసం పొందారు. ఆ నీటి బాప్తీసం పొందిన తర్వాత ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము దయతో 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునకు వచ్చి యేసుక్రీస్తు నామమునకు వచ్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఇక్కడ తర్వాత ఆ 14వ వచనంలో సమరియా వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలుని విని పేతురును యోహాను వారి యొద్దకు పంపబడిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఫిలిప్పు ఏం చేశాడంటే నీటి మూలంగా బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత వీళ్ళు పేతురు యోహాన్లు వచ్చి వీరు ఏం పొందుకోవాలని ప్రార్థించారంటే పరిశుద్ధాత్మను వారు పొందుకోవాలి అని వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత 17వ వచనంలో అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే నీటి మూలముగా బాప్తిసం పొందినటువంటి వారికి తర్వాత జరగవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని కూడా మనం పొందుకోవాలి. ఎందుకని పొందుకోవాలండి? ఎందుకని మనం పొందుకోవాలి చెప్పండి? ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఉదాహరణకి నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఉదాహరణకి నేను పాట పాడుతాను, వాడు కూడా పాట పాడాడు అనుకోండి, నాకులాగే వాడు పాడాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్లోడు పాడిన పాటను బట్టి వినేవారు ఏమంటారండి? ఏమంటారు? అచ్చా వాళ్ళ నాన్నగారులాగే పాడుతున్నారండి. ఎందుకని? వాడు నాకు పుట్టాడు కాబట్టి, వాడు నాకులా పాడాడు కాబట్టి నా కొడుకని జనులు ఏం చేశారంటే ముద్ర వేశారు. అలాగే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. తర్వాత ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. దేవుని ఆత్మతో కానీ మనం నింపబడ్డాం అనుకోండి, నాకు పుట్టిన కొడుక్కి నా బుద్ధులు ఎందుకు వచ్చాయంటే నాకు పుట్టాడు కాబట్టి. మనం దేవునికి కానీ పుట్టామనుకోండి, మనకి ఎవరు బుద్ధులు వస్తాయి చెప్పండి? దేవుని ఆత్మతో మనం నింపబడ్డామనుకోండి, దేవుని ఆత్మ మూలంగా జన్మించామనుకోండి, అప్పుడు మనకి ఎవరు బుద్ధులు వస్తాయి? పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి ఎందుకు అలా నడుచుకోగలుగుతున్నాడు? అంతకుముందు క్రీస్తులాగా ఆయన పోలి నడుచుకోలేదు కదా. ఎప్పుడైతే నీటి మూలంగా బాప్తిసం పొందాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత పౌలు నింపబడ్డాడో, అప్పుడు ఎవరిని పోలు నడుచుకోవడం ప్రారంభించాడంటే, ఎవరు బుద్ధులు వచ్చాయంటే పౌలుకి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి పోలుకులు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి బుద్ధులు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారిని వచ్చినటువంటి గుణలక్షణాలన్నీ వచ్చేసాయి పౌలుకి. ఈ రోజున ఎందుకు మనం పరిశుద్ధాత్మతో నింపబడాలంటే, ఆయన పిల్లలుగా ఈ లోకంలో ముద్ర వేయబడాలంటే, ఆయన క్రియలు మన యందు కనుపరచబడాలంటే, ఆయన మాదిరి మన యందు కనుపరచబడాలంటే, ఆయన పోలి మనం కూడా ఈ లోకంలో బ్రతకాలంటే మనంతటి మనం బ్రతకలేం. దేవుని ఆత్మే ఆయన్ని పోలి నడుచుకునేలాగా మనలను నడిపిస్తాడు. ఆ బీజం మనలో పడితే
అందుకనే మనం పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని ఖచ్చితంగా మనం పొందాలి. అందుకని యేసు ప్రభు గురించి యోహాను ఏమిచ్చాడంటే, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మతో మనం బాప్తిసం పొందితే ఏ విధంగా మనం ఉంటామో కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఒకసారి యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయములో, అక్కడ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము దయతో ఒకసారి 27వ వచనాన్ని, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేశారు. ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా అంతకుముందు దేవుని మార్గాలన్నీ కూడా దేవుడు మాట వినకుండా వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మీ యందు నా ఆత్మ నుంచి, చూడండి దేవుడు చెప్పే మాట ఇశ్రాయేలుకి, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మ మీలో ఉంటేనే నా మాట ప్రకారంగా మీరు నడుచుకోగలుగుతారు. మొట్టమొదటి ఏంటంటే దేవుని ఆత్మతో మనం, పరిశుద్ధాత్మతో మనం నింపబడితే అప్పుడే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం ఈ లోకంలో బ్రతకగలుగుతాం. నేను క్రీస్తులు పోలి నడుచుకుంటున్నానంటే పౌలు క్రీస్తు మాట జవదాటకుండా నడుచుకుంటున్నాడు. ఎందుకని? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అందుకని దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు అంతకుముందు దేవుడు మాట వినకుండా ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, మీ యందు నా ఆత్మ నుంచి నా కట్టడలను ఇదిగో అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారినిగా మిమ్మల్ని చేస్తాను. నా ఆత్మ మీ యందుంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు, నాకు పుట్టిన కొడుకు వాడు పాట పాడితే అచ్చా పాస్టర్ గారిలాగే పాడారంట. దేవుని ఆత్మతో నింపబడితే మనం ఎలా బ్రతుకుతామో తెలుసా? దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తాం, దేవుని మాటను మనము అనుసరిస్తాం. మొట్టమొదటి ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడితేనే దేవుని మాటను మనము గైకొనేవారిగా, అనుసరించేవారిగా ఉంటాం. అందుకనే దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. రెండో విషయం ఏంటంటే, అదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయములోనే మనం గమనించగలిగితే ఒక్కసారి 29వ వచనాన్ని, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించను. మీ అపవిత్రత అంతా కూడా పోతుంది. మీ అపవిత్రత అంతా కూడా పోతుంది. అంటే మనం అనుకుంటాం మనం చాలా పవిత్రంగా ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుడికి కావాల్సింది మన అంతటా మనం చేసుకునే పవిత్రత కాదు. ఆయన మనల్ని ఆయనకిష్టమైనటువంటి రీతిలో ఆయనే మనల్ని పవిత్రపరుచుకోవాలి. యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనాల మధ్య నేను ఉన్నాను. అయ్యో నేను ఎట్టి పరిస్థితిలో కూడా నాలో పరిశుద్ధత లేదనగానే ఒక నిప్పును దేవుడు పంపించాడు, అతని పెదవులను కాల్చి అంటాడు, నీ దోషములకు ప్రాయచిత్తము ఆయన. ఇక్కడ దేవుడు అన్నాడు, నా ఆత్మను మీ యందుంచి నా మాట అనుసరించేవారిగా మిమ్మల్ని నేను చేస్తాను. రెండోది ఏంటంటే, మీ అపవిత్ర అంతటిని కూడా నేనేం చేస్తాను? తొలగిస్తాను. అందుకనే మనం గమనించగలిగితే అదే అధ్యాయములు 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అందుకనే వాక్యం చేత మనల్ని ఆయన ఏం చేస్తాడట? ఉదక స్నానం చేస్తాడట. వాక్యం అనగా ఎవరండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడైంది. ఆత్మ అనగా ఎవరండి? ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. మనిషి కుమారుని దూషించిన క్షమాపణ ఉందట, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ యుగమందు కానీ రాబోవు యుగమందు కానీ వారికి ఏం లేదట?
క్షమాపణ లేదట. కనుక మన అపవిత్రత అంతా పోవాలంటే ఎవరి ఆత్మతో మనం నింపబడాలి అంటే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ బాప్తీస అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పుడు ఒకటి పరిశుద్ధాత్మ బాప్తీసం అనే అనుభవం మనకుంటే దేవుని మాట అనుసరించేవారిగా, మాట ప్రకారం జీవించేవారిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. రెండు, మన అపవిత్రతను ఆయన తొలగించి మనల్ని ఏం చేస్తాడంటే దేవునికి ఇష్టమైన పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక నిర్గమాకాండములో 35వ అధ్యాయములో మనం గమనించగలిగితే 35వ అధ్యాయములో కూడా మనం చదువాం. 30 నుండి 35 వరకు చదువు. ఇందులో ఇక్కడ బెసలేలు అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు. బెసలేలు, తర్వాత అహోలియాబు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా మనం గమనించగలిగితే దేవుడు ఏం చేశాడు అంటే 30 నుండి నేను చదువు. మరియు మోషే ఇశ్రాయేలు తిట్లనెను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోనూ వెండుతోనూ వెత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుడు ఆత్మతో వాణ్ణి నింపి అన్నాడు. దేవుని బెసలేలుని అహీహోలీబుని దేవుడు ఏం చేశాడట, వాడిని దేవుని ఆత్మతో నింపాడు. అనగా ఎందుకంటే పరిశుద్ధ స్థలములో దేవుడి పని వారి ద్వారా జరిగించుకోవడానికి వారిని దేవుడు తన ఆత్మతో ఎప్పుడైతే నింపాడో అక్కడ వాళ్ళిద్దరూ కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు జరిగిన వాళ్ళకి దేవుడిచ్చినటువంటి కొన్ని వరాలు ఏంటంటే వారికి ప్రజ్ఞ అనగా పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ ఉపకరణాలన్నిటినీ చేయడానికి బెసలేలికిని తర్వాత ఇంకొక ఆయనకి ఆయన ఏం చేశాడంటే ప్రావీణ్యతను దేవుడు అనుగ్రహించాడు. మంచి ప్రావీణ్యత, దేవుడు పని చేయడానికి మంచి ప్రావీణ్యతని దేవుడు అనుగ్రహించాడు. గనుక అతడు ఏమేం చేశాడంటే 37వ అధ్యాయములో 1వ వచనంలో ఉంటుంది, మరియు బెసలేలు తుమ్మకర్రతో మందసమును చేశాను. తర్వాత 10వ వచనంలో మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాను. తర్వాత 17వ వచనం అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను. తర్వాత 25వ వచనం మరి అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను. తర్వాత 38వ అధ్యాయములో మనం గమనించగలిగితే ఇదిగో 1వ వచనం మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠం చేశాను. తర్వాత మనం 8వ వచనాన్ని గమనించగలిగితే అతడు ప్రత్యక్షపు గుడార్పు యొక్క ద్వారమును సేవింప వచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఎత్తడి గంగాళమును ఎత్తడి పీటను చేశాను. ఇంకా చాలా చేశాడు. పరిశుద్ధ స్థలములో సేవకు అవసరమైన ఉపకరణములన్నిటినీ కూడా అతడు ఏది చేసినా కూడా ప్రతి పనిలో కూడా మంచి ప్రావీణ్యతను దేవుడు బెసలేలుకి దేవుడిచ్చాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ బాప్తీసు అనుభవం ఉంటే ఒకటి దేవుడు మాట ప్రకారం కష్టమైన నష్టమైన బ్రతుకుతాం. రెండోది ఏంటంటే ఇదిగో పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తారంటే అపవిత్రతను తొలగించి దేవుడికి ఇష్టమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. మూడోది ఏంటంటే దేవుని ఆత్మ దేవుని పని కొరకు ప్రావీణ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక నాలుగోది ఏంటంటే అదే బెసలేలు గురించి 35వ అధ్యాయములో ఆయన అంటాడు కదా, 35వ అధ్యాయము 33వ వచనంలో ఒకటి ప్రజ్ఞ, తర్వాత వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాడిని నింపి ఉన్నాడు. ఏంటట? వివేకము జ్ఞానము. వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఈ రెండు, వివేకము జ్ఞానం, ఇవన్నీ కూడా తెలుగుకు సంబంధించినటువంటివే. జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం కూడా కావాలంటే జ్ఞానం, ఎవరి జ్ఞానం మనకు కావాలంటే ఈ లోక జ్ఞానం కావాలంటే లోకంలో తిరిగితే వచ్చేస్తారు.
ఎవరి దగ్గరైనా కాసేపు కూర్చుంటే జ్ఞానం వచ్చేస్తుంది, ఎవరితో కూసేపు మాట్లాడితే జ్ఞానం వచ్చేస్తుంది, ఫోన్ చూస్తే జ్ఞానం వచ్చేస్తుంది, టీవీ చూస్తే జ్ఞానం వచ్చేస్తుంది. ఈ జ్ఞానం కాదు, దైవ జ్ఞానం అనేది మనకు కావాలంటే, దేవుడిచ్చేటటువంటి జ్ఞానం మనకు కావాలంటే, మనము దేవుని ఆత్మ చేత నింపబడితేనే దైవ జ్ఞానం మనకు దొరుకుతుంది తప్ప దేవుని ఆత్మీయ అనుభవం లేకపోతే దైవ జ్ఞానం మనకి కనబడదు. ఏమండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలుకి జ్ఞానులందరినీ వేసేయండి అన్నాడు బబులోను రాజు. లోక జ్ఞానులు అందరూ ఏమన్నారు? భూమి మీదనున్న ఏ మనుష్యుడు కూడా ఈ కళను, దీని భావాన్ని చెప్పలేడు. మరి మేం చెప్తామన్నాడు దానియేలు. ఎందుకని? వాళ్ళు ఏ జ్ఞానం కలిగి ఉన్నారో తెలుసా? దైవ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వారు చెప్పగలిగారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజున లోక జ్ఞానం కావాలంటే 4 ఊర్లు తిరిగితే, 4 సార్లు అటు ఇటు తిరిగితే, నలుగురి దగ్గర కూర్చుంటే, సెల్ ఫోన్ చూస్తే, టీవీ చూస్తే, పేపర్ చూస్తే, ఎవరితోన్నా మాట్లాడితే లోక జ్ఞానం వచ్చేస్తుంది. కానీ దైవ జ్ఞానం అలా రాదండి. దేవుని ఆత్మతో మనం నింపబడితేనే మనకి దైవ జ్ఞానం దొరుకుతుంది తప్ప మామూలుగా అయితే మాత్రం జ్ఞానం దొరకదు. అందుకనే జ్ఞానం మనకు అవసరం అండి, ఉండాలండి. వద్దా? దైవ జ్ఞానం కావాలి వద్దండి? ఎందుకు కావాలి? యేసు ప్రభు పుట్టినప్పుడు ఆరాధించడానికి, పూజించడానికి ఎవరు వచ్చారటండి? జ్ఞానం కలిగిన వాళ్ళే వచ్చారు. దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరు వచ్చారంటే చక్కని జ్ఞానం కలిగిన వాళ్ళే వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులట. వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి ఆ గుర్తింపు ఏంటంటే తూర్పు దేశానికి జ్ఞానులు. ఎందుకు వచ్చారు బాబు అంటే, మేము ఆయనను పూజించడానికి వచ్చాం. జ్ఞానం, దేవుణ్ణి ఆరాధించాలంటే మనకేం కావాలంటే ఖచ్చితంగా మనకి జ్ఞానము అనేటటువంటిది కావాలి. అందుకనే ఆ 53వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. 53వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. 53వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలింతా. ఏమంటే దేవుణ్ణి ఎదగడానికి కూడా ఏం కావాలటండి? దేవుని వెదకడానికి కూడా ఏం కావాలటండి? వివేకం కావాలటండి, జ్ఞానం కావాలటండి. ఆయన వెదకడానికి జ్ఞానం కావాలట, ఆయన ఆరాధించడానికి జ్ఞానం కావాలి, ఆయన పూజించడానికి జ్ఞానం కావాలి, ఆయన ఘనపరచడానికి జ్ఞానం కావాలి. ఈ లోకంలో దేవుని యొక్క కార్యాలు మనం వివరించడానికి దేవుడి జ్ఞానం కావాలి. ఈ లోకంలో మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి దేవుడి జ్ఞానం కావాలి. సమాజంలో బ్రతకడానికి కూడా దేవుడి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎక్కడదో ఎలా దొరుకుతుందంటే, దేవుడు ఆత్మతో మనం పరిశుద్ధ ఆత్మలో ఆయన బాప్తిస్మం ఇచ్చను ఆ అనుభవంలోనికి మనం వస్తేనే దేవుని జ్ఞానం దొరుకుతుంది. లోక జ్ఞానం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లలు చూడండి, చంటి పిల్లలు, పుట్టిన పిల్లల గురించి అంటారా? అయ్యండి ఏమిటి మా పాప ఏంటి చూడండి పాస్టర్ గారు ఫోన్ ఎలా పట్టుకోగానే ఇలాగనే ఎత్తుందండి, ఇలాగనే ఎత్తుందండి, ఇలాగనే ఎత్తుందండి అంటారు. రిమోట్ చూసాం అనుకోండి, పాస్టర్ గారు మా పాప మా అబ్బాయి అబ్బాబా రిమోట్ ఛానల్స్ ఎంత బాగా పెట్టేస్తాడు. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మగారు చెప్పారా, డాడీ చెప్పారా, లేకపోతే ఎవరైనా టీచర్ చెప్పారా, సండే స్కూల్ టీచర్ చెప్పారా, పాస్టర్ గారు చెప్పారా, ఎవరు చెప్పారండి వాళ్ళకి? లోక జ్ఞానం. దైవ జ్ఞానము, దైవ జ్ఞానం అండి వస్తుంది అంత తేలిగ్గాను వస్తుందని అమ్మగారు చెప్తారు, నాన్నగారు చెప్తారు, సండే స్కూల్ టీచర్ గారు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తారు, అందరూ చెప్తుంటారు. ఈ జ్ఞానం మాత్రం ఎంతమంది చెప్పినా బెబ్బే మనం ఏం చేస్తుంటాం? అవి చూసి మురిసిపోతుంటాం. ఏమండి, అబ్బా మా పిల్లోడు చిన్న వయసులోనే, అబ్బా మా అబ్బాయి చిన్న వయసులోనే ఎంత చక్కగా ఆపరేట్ చేస్తున్నాడండి, మురిసిపోతుంటాం. అందులో మురిసిపోకండి సుమా. దేవుని జ్ఞానములో మన పిల్లలు ఎదిగితే అప్పుడు మనం మురిసిపోతే, అప్పుడు మనం సంతోషింతే బాగుంటుంది. దానియేలు గురించి, షద్రక్ మేషక్ అబేద్నెగోల వాళ్ళ గురించి ఒక మంచి మాట దానియేలు గ్రంథంలో ఏమని ఉంటుందో తెలుసండి. ఒకసారి దానియేలు గ్రంథము దయతో 1వ అధ్యాయములో, దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానములు సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచన అనుగ్రహించెను. ఎవరంటండి వీళ్ళు? యవనస్తులండి వీళ్ళు. ఏమంటే అక్కడ ఎందుకంటే యవనస్తులని మీరు చెప్తే చెప్పచ్చు. అక్కడ ఉన్న పదం ఏంటంటే ఈ నలుగురు బాలురేనా ఉంది. అక్కడ వాక్యంలో ఉన్నదైతే నలుగురు బాలురు. వీళ్ళు ఏం కలిగి ఉన్నారటండి? దేవుడు వారికి జ్ఞానములు సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచన అనుగ్రహించును. నలుగురు పిల్లలకే చూడండి, ఆ బబులోను దేశంలో ఎవరికీ లేనంత జ్ఞానం వచ్చింది వీళ్ళకి. ఎక్కడి నుండి వచ్చిందండి వీళ్ళకి? అక్కడ నేర్చుకున్నారా బబులోను రాజ్యంలోను? మనం జ్ఞానం కొరకు అమెరికా వెళ్తాం, ఆస్ట్రేలియా వెళ్తాం, ఇటలీ వెళ్తాం, కెనడా వెళ్తాం. దేవుడి జ్ఞానం ఇవ్వకపోతే ఎన్ని దేశాలు తిరిగినా మనకి ఏ జ్ఞానం? మా అమ్మమ్మ అనేది, మా నాన్న చనిపోయాక మేము ఒక ఏలేశ్వరమైన ఊరు కార్యక్రమానికి వెళ్ళాను. ఊరే నీకు నోట్లో నాలుక లేదురా, నువ్వు ఎలా బతుకుతావురా అనేది మామూలుగా అన్న మాట చెప్తున్నాను. నిజమేనండి. ఎప్పుడైతే వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదవడం ప్రారంభించామో, అంటే నేను అందరికంటే జ్ఞానవంతుని చెప్పడం లేదు, కానీ దేవుని గూర్చిన కొంత జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అంటే ఈ లోక సంబంధించిన జ్ఞానం కానీ పేరు ప్రఖ్యాతులు కానీ నాకు లేవు, కానీ దేవుని వాక్యము నేర్చుకునే కొంత దైవ జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మీరు ఏదన్నా అడిగితే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఈ లోక సంబంధించిన జ్ఞానం గురించి అడిగితే నేను చెప్పలేను. మీకు తెలిసినంత నాకు ఏదీ తెలియదు. నేను చాలా స్వల్పమైనవాడిని. చాలాసార్లు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రభువా, ఎందుకు నాయన పనికి రానివాడిని నాయన, నా స్థితి నీకు తెలుసు నాయన, ఎందుకు నీ పని కొరకు నన్ను ఎన్నుకున్నావయ్యా? నాలో అర్హతలు కానీ యోగ్యతలు కానీ ఏమీ లేవు నాయన. నిజం వాస్తవానికి. కానీ ఈ దైవ జ్ఞానం దేవుడిచ్చిన భిక్ష, దేవుడు పెట్టిన భిక్షనే నేను అంటాను. నాకు పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు, కానీ నాకు కలిగిన దేవుని మాటలు, దేవుడి జ్ఞానం ప్రభువు పెట్టినటువంటి భిక్షది. దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అనుభవంలోనికి మనం ఎప్పుడైతే నడిపింపబడతామో, అప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. జ్ఞానం. అందుకనే దేవుడిని ఆరాధించడానికి కూడా ఏం కావాలి? జ్ఞానులే వచ్చారు. దేవుణ్ణి పూజించడానికి కూడా జ్ఞానులే వచ్చారు. కనుక దయతో గమనించండి, పరిశుద్ధాత్మలో మనం బాప్తిస్మం పొందితే 4వది ఏంటంటే మనము దేవుడి జ్ఞానమును ప్రభువు మనకి అనుగ్రహిస్తాడు. ఇక ఇంకొక అక్కడే ఆ నిర్గమకాండములో 35వ అధ్యాయములోనే ఇంకొక మాట అక్కడ మనకి కనబడుతుంది. తర్వాత 35వ వచనం చివరన అంటాడు, పనులు చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి అన్నాడు. ఎవరు నింపారటండి? 35వ అధ్యాయం 35వ వచనం చివరిని కింద 2 లైన్లండి. ఎవరు జ్ఞానంతో నింపారటండి? ఆయన వారిని జ్ఞానముతో నింపి అన్నాడు. దేవుడే జ్ఞానంతో నింపాడు. ఈ రోజున దైవ జ్ఞానం కావాలి అని అంటే ఖచ్చితంగా మనకేం కావాలంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే అనుభవం కావాలి. అది ఎలాగ దొరుకుతుంది మనకి? యేసు ప్రభు ఆ లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఈ పరిశుద్ధాత్మ ఎట్లాగ దేవుడు మనకి ఇస్తాడటంటే, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రిని తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అడుగువారికి అన్నీ అడుగుతాం, కానీ మనం అడగందంటూ ఏదన్నా ఉంటే నేను అనుకుంటాను దీన్ని మాత్రమే అడగమేమో అనుకుంటాను. అన్నిటినీ అడుగుతాం, కానీ మనం అడగడానికి కొంచెం దూరంగా పెట్టేది ఏదన్నా ఉందంటే ఈ పరిశుద్ధాత్మ మాత్రమే నేను అనుకుంటాను. మరి ఒక్కవేళ అనుభవం లేకపోతే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నాకు నీవు
బాప్తీసాన్ని అనుగ్రహించిన దేవుడిని అడగాలి. తర్వాత ఈ నిర్గమకాండములో 35వ అధ్యాయంలోనే ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి 34వ వచనంలో, అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించాను. నేను ఇందాక అన్నాను, నాకు పుట్టినోడికి నా బుద్ధులు ఏదో బుద్ధి వస్తుంది, అడిగి నాకు పుట్టిన పిల్లలకి ఏదో బుద్ధి వస్తుంది. దేవుని ఆత్మ మూలంగా పుడితే ఏ బుద్ధి వస్తుంది చెప్పండి? దేవుడు బుద్ధులే వస్తాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానివ్వండి, ఆడి బుద్ధి మాత్రం మంచిది కాదండి అంటారు. అంటే లోక సామెత. నాకు పుట్టినోడికి నా బుద్ధులు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు, అప్పుడు ఎవరి బుద్ధులు వస్తాయంటే దేవుని బుద్ధులు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అందుకనే బుద్ధిమంతులు ఎలా ఉంటారటండి? బుద్ధిమంతులు ఎలాగ ఉంటారట? ఆకాశ మండలములోను జ్యోతులను పోలిన వారే ప్రకాశం. రెండోది ఇంకోటి ఏంటి? బుద్ధిగల కన్యకలు ఏం చేశారండి? దేవుని కొరకు కనిపెట్టుకుని వాళ్ళు ప్రభువుతో వాళ్ళు ఏం చేపడ్డారంటే ఆ పెండ్లి విందులోనికి వారు లోనికి వెళ్ళగలిగారు. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఏం కావాలంటే మంచి బుద్ధి కావాలి మనకి. మంచి బుద్ధి లేకపోతే ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం చలామణి అవ్వడం చాలా కష్టం. అందుకనే బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆయన యందు గుప్తము అంటే ఆయన మనకు వాటిని అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన అనుగ్రహించాలి అని అంటే మనకి మంచి బుద్ధిని కూడా దేవుడు ఇవ్వాలంటే, దేంతో నింపబడాలంటే దేవుని ఆత్మచేత నింపాలి. యోసేపు చూడండి, పాపం ఆ రాజుగారి యొక్క సతీమణి పాపం ఎంతగానో ఒత్తిడి తెచ్చింది. ఆయనకున్న దేవుడు బుద్ధిని బట్టి నిజంగా ఎంత సవాలండి, ఎంత మంచి బుద్ధిమంతుడండి యోసేపు. ఎంత మంచి బుద్ధిమంతుడో లెక్కండి. అసలు చెడు ఆలోచన, చెడు తలంపనే మనసాయంలోనికి రాలేదు. ఎందుకో తెలుసా? అతడు దేవుని ఆత్మలో జన్మించిన వ్యక్తి కాబట్టి దేవుని బుద్ధులు కలిగి ఆయన బ్రతికాడు. అందుకని ఎక్కడికి ఎక్కించాడు దేవుడు? సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. దేవునికి మహిమ కలిగినగా. కనుక దయతో పరిశుద్ధాత్మలో యేసయ్య మనకి బాప్తిస్మం ఇస్తాడు. ఎందుకు మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం అనుభవాన్ని సంపాదించుకోవాలంటే, ఒకటి దేవుని యొక్క మాట ప్రకారం మనం బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. రెండోది, మన అపవిత్రత అంతా తొలగిపోయి దేవునికి ఇష్టమైన పరిశుద్ధతలో మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ అనుభవం మనకి కావాలి. మూడోది ఏంటంటే, దేవుని పని చేయడానికి ప్రావీణ్యత కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. నాలుగోది, దేవుణ్ణి ఆరాధించే దైవజ్ఞానం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఐదోది, ఇదిగో దేవుడికి కలిగిన మంచి బుద్ధి కలిగి మనం ఈ లోకంలో జీవించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలి. ఒకవేళ ఈ రోజున అలాంటి అన్నీ ఉంటే దేవుడికి వందనాలు మనకి. లేకపోతే ఆ 5 సుగుణాలను కూడా పరిశుద్ధాత్మతో యేసయ్య మనల్ని అభిషేకించి 5 సుగుణాలు కూడా ప్రభు మనందరికీ మెండుగా దయచేయాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. నాయన ఇచ్చిన వాక్యం మీరు ఇచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలోనికి నడిపించి నీవిచ్చే 5 సుగుణాలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించి వాక్యమన్ని బిడ్డలను దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.